పేరెంట్స్ని వాళ్ళని తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. తన లైఫ్ గోల్ కూడా ఏంటి, తన స్టోరీ ఏంటి అనేది విన్నాం. ఓకే, లెట్ us invite ప్రియాంక మేడం. హలో హలో 1 2 3 మెడిటేషన్ చేస్తున్నా. సో ప్రజెంట్ 6A పొజిషన్ లో ఉన్నా, 6A 2 పొజిషన్ కి దగ్గరలో ఉన్నా. సో 6A 2 ఏంటంటే మీ డిస్ట్రిబ్యూటర్స్ మీకు చెప్పడే ఉంటారు. అసలు నేను లైఫ్ స్టోరీ చెప్పడానికి స్టేజ్ ఎక్కడనేది అంతే కదా. స్టేజ్ ఎక్కి లైఫ్ స్టోరీ చెప్పాలంటే ఎంతో కొంత అచీవ్మెంట్ తీసుకొని ఉండాలి. సో అవకాశం మనకు ఇవ్వడానికి రీజన్ ఏంటి, అసలు నాకెందుకు ఇచ్చిర్రు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జ్యోతి మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మై సెల్ఫ్ ప్రియాంక రెడ్డి, నేను పుట్టింది గుజరాత్. షాక్ అయినా అందరూ. సో ఎస్, నేను మా సిస్టర్ మా ఫ్యామిలీ మొత్తం గుజరాత్ లోనే ఉండేది. సో అక్కడ పుట్టి పెరిగింది మొత్తం గుజరాతే. ఒక్క నిమిషం కొంచెం ఫస్ట్ ఎమోషనల్ అవుతున్నా. సో గుజరాతే. సో మా నాన్న అక్కడే వర్క్ చేయడం. సో అక్కడ మేము మా ముగ్గురు పిల్లలు స్టడీస్ కూడా మేము అక్కడే అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ మా తాత చనిపోయిండో, సో మా తాత కోసం ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నమ్మ ఏం చేసిందంటే, ఆడపిల్లలు కాబట్టి ఇక్కడే పెరగాలి, ఇక్కడే చదువుకోవాలి, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఇక్కడే పెళ్లి చేస్తాం కాబట్టి చదవడము మాట్లాడడం అన్నీ నేర్చుకొని ఇక్కడ మేము స్టడీ ఎంత అంటే నేను 4th to 9th మరమలలో కంప్లీట్ చేశాను. సో చిన్న విలేజ్లో గుజరాత్ నుండి వచ్చి నేను మరమలలో 4th to 9th కంప్లీట్ చేశాను. సో 9th వరకు ఎందుకు చదువుకున్నా అంటే మా అక్కకి నాకు ఒక 1 year డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఆ 1 year డిఫరెన్స్ ఎంత డేంజరస్ తెలుసా మీ అందరికీ? చాలా డేంజర్. ఎందుకంటే ఒక కొత్త టెక్స్ట్ బుక్ కొనివారు, ఒక క్వశ్చన్ బ్యాంక్ కొనివారు, ఒక బ్యాగ్ కొనివారు, అన్ని సెకండ్ హ్యాండే. మొత్తం మా సిస్టర్నే మా వాడుకునేదాన్ని. అండ్ దాంతో పాటు మా సిస్టర్ ఎప్పుడైతే 10th కంప్లీట్ అయ్యి ఇంటర్కి వచ్చిందో, సో తన కోసం ఆలోచించి మా మమ్మీ ఏం చేసినట్టు నన్ను కూడా వాడుకొని కన్వర్ట్ వచ్చేసింది. సాక్రిఫైస్ చేసినప్పుడు నేను కూడా. సో మరి నుంచి 9th కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే నేను మా సిస్టర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను 10th కోసం శారదా నికేతన్ హై స్కూల్ నుంచి జాయిన్ చేయడం జరిగింది కరీంనగర్లో. జస్ట్ ఒక ఈ 1 year మాత్రమే కన్వర్ట్ చదువుకున్నా అండి. సో ఓన్లీ 1 year మాత్రమే చదువుకున్నా. మళ్ళీ అప్పుడు 10th అయిపోయిన తర్వాత మా అక్కకు పెళ్ళి అయిపోవడం, మళ్ళీ పెళ్ళి అయిపోయింది అని నేను ఒక్కదాన్నే ఉంటాను కానీ మా మమ్మీ మళ్ళీ పల్లెటూరులోనే చేసింది ఇంటర్మీడియట్. నేను ఒకటే ఉన్నాను. సో ఎప్పుడైనా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా మంచిదాన్ని అడ్జస్ట్ అవుకుంటూ వచ్చిన. సో అట్లా పవిత్ర జూనియర్ కాలేజ్ నిజామాబాద్లో ఉంటుంది, అదే నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ కాదు. సో అక్కడ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోను. ఎందుకంటే కట్నం జరుగుతూ అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు, బట్ పెళ్ళి మాత్రం చేసేయాలి. సో ఇప్పటి వరకు సూపర్. ఇంటర్ అయిపోయింది హ్యాపీగా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా గారాబంగా పెరిగినాం. మా ముగ్గురు పిల్లల్ని చాలా గారాబంగా ఉన్నంతలో చాలా మంచిగా చూస్తున్నారు వాళ్ళు. సో వంట క్లాస్ నాకు రాకపోయేది. సో ఎంత గారాబం ఇక్కడ అంటే ఏం పని చేసినామంటే మాకు ఉండేది యాజ్ యూజువల్ అగ్రికల్చర్. సో అప్పటి వరకు రాదు, బట్ పెళ్ళైన తర్వాత కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ మాకు ఒక షాప్ ఉండే, లేడీస్ ఎంప్లాయ్మెంట్ జనరల్ స్టోర్. ఆ షాప్ ఇంట్లో నాకు రన్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అలా నేను 2022 వరకు నెట్టుకొచ్చిన. సో మాది జోగాపూర్ వెమ్లాడ దగ్గర ఉంటుంది. సో ఆ టైంలో నాకు 2 పిల్లలు. సో ఆ పిల్లలు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ షాప్ నడుచుకుంటూ నేను వచ్చే క్రమంలో అసలు ఏంటి లైఫ్ అసలు ఎప్పుడు అనుకోలేదు. నాకంటూ కళలు డ్రీమ్స్ అనేటివి ఏం లేవు. అంటే అవి ఆలోచించే అంత టైం కూడా నాకు లేదు. ఫస్ట్ సరే నాదంటే అయిపోయింది. పిల్లలు రోజు రోజుకు పెరుగుతున్నారు కాబట్టి స్టడీ పెరుగుతుంది కాబట్టి అప్పటికే మా సిస్టర్ కర్నూలులో ఉన్నారు. సో వెల్ సెటిల్గా ఉన్నారు, పిల్లలు మంచిగా అవుతున్నారు. సో మనకు కూడా ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా, మనదంటే అయిపోయింది, మన పిల్లల లైఫ్ అన్నా ఇంకొంచెం మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను 2022లో కర్నూలు రావడం జరిగింది. సో వచ్చినప్పుడు నేను క్వశ్చన్ బ్యాంకే. సో ఎందుకంటే ఏం తెలియదు అసలు. సో కానీ నేను కర్నూలుకి వచ్చినప్పుడు మా సిస్టర్ వాళ్ళ చేతిలో కంగాన్ ఆపర్చునిటీ ఉంది. బట్ నాకు చెప్పింది మా సిస్టరు, నేను యాజ్ యూజువల్ నో అని చెప్పేసిన. అంతే కదా, మనకున్న ఫస్ట్ అలవాటు నో అని చెప్పడం. దేనికైనా కానీ చెప్పమ్మా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పలేము. సారీ చెప్పడం, నో చెప్పడం మనకు ఈజీ కాబట్టి. సో నో చెప్పినా, ఎందుకు నో చెప్పినా అంటే అప్పటికి మా సిస్టర్ కూడా తెలుసు నా బిహేవియర్ ఏంటి అని. సో ఇంతకుముందు మమతా మేడం ఈజీగా చెప్పింది. సో 2 పర్సన్స్ ఉంటే సరిపోతుంది, నాకు 3వ వ్యక్తి నాకు అవసరం లేదు. అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఆలోచించే మనసుతో నాది. సో ఎక్కువ మందిలో ఉండే అంత మెచ్యూరిటీ నాకు లేదు. సో మాట్లాడడం అనేది రాదు. సో అదంతా ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా. సో మా సిస్టర్ ఏం చేసిందంటే, నువ్వు ఇన్ని రోజులు పల్లెటూరులోనే ఉన్నావు కాబట్టి నీకు ఇట్లా ఉంది, నువ్వు బయటకు వచ్చి మాట్లాడగలుగుతావు కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే నువ్వు టీచింగ్ చేయి. సో టీచింగ్ చేయడానికి ఏంటంటే పెళ్ళైన తర్వాత మా ఆయన కొంచెం మంచిగా హెచ్పిటీ చేయించింది మా సిస్టర్ వాళ్ళు చెప్పడంతో.
సో హెచ్పిటి చేసిన నాకు కూడా హిందీ కొంచెం ఫ్లూయెన్సీ అలవాటు ఉంది కాబట్టి సో హెచ్పిటి క్వాలిఫికేషన్తోని సో నాకు మాట్లాడడం కోసం కొంచెం నన్ను నేను ఇంకా కొంచెం మార్చుకోవడం కోసం నేను ఏం చేసిన అంటే మా సిస్టర్ చెప్పింది చేసిన సో స్కూల్లో జాయిన్ అయిపోయినాం చదువుకోవడానికి కాదు చదువు చెప్పడానికి సో అక్కడ డెమో ఇవ్వడం జరిగింది సో నా హిందీ చూసి సో నీట్గా హిందీ ఉంది కాబట్టి అప్ టు 5th క్లాస్ వరకు నాకు టీచింగ్ ఇవ్వడం జరిగింది అండ్ రిసెప్షన్లో కూడా నేను చేశాను సో అట్లా నేను 6 months సెయింట్ జార్జ్ పర్డే స్కూల్లో వర్క్ చేసిన ఇక్కడే కొత్తపల్లి రామాలయం దగ్గర ఉంటుంది సో స్కూల్లో నేను చాలా నేర్చుకున్నా అసలు మాట్లాడడం పేరెంట్స్తో మాట్లాడడం టీచర్స్తో మాట్లాడడం ఓపికతో ఉండడం మందిలో ఉండడం ఎక్కువ మంది అరిచినా అడ్జస్ట్ అవ్వడం సో ఇదంతా నాకు కొంచెం వరకు అలవాటైంది సో 6 months అట్లా చేసేసరికి మా సిస్టర్ 6A పొజిషన్కి వచ్చేసింది 4 monthsలోనే వచ్చేసింది సో నేను అప్పటి వరకు నేను చూస్తున్నా మా సిస్టర్ వర్క్ గమనిస్తున్నా చూస్తున్నా ఓన్లీ వర్క్ చేస్తా ఇప్పుడు పని ఎవరైనా చేస్తారు అందరం పని చేస్తున్నాం అంతే కదా కానీ పైసలు ఎవరు సంపాదిస్తున్నారు మనం పని చేసేదే మన పిల్లల భవిష్యత్తు మార్చుకోవడానికి మన పని మా సిస్టర్ 4 monthsలో 24 lakhs తీసుకున్నాను నాకు వినబడ్డది చెవులకు మనకేమవుతుంది కడుపునొస్తుంది అవునా కదా నిజమే ఫ్యాక్ట్ సో నేనేమనుకుంటా అంటే చాలుగా నన్ను నేను మార్చుకున్నది చాలు మా సిస్టర్ కూడా చాలుగా సపరేట్గా కంగన్లోకి రా అని చెప్పింది సో హ్యాపీగా నేను కంగన్లోకి రావడం జరిగింది అప్పుడు నేను ఆగస్టులో మా పాప బర్త్డే బట్ అప్పుడు వచ్చి నేను అర్థం అనుకున్నా ఫ్యాకల్టీ ఒప్పుకోలేదు ఎందుకంటే సబ్జెక్ట్ కాబట్టి సో అప్పుడు నేను నవంబర్లో మా అక్క బావ సపోర్ట్తోని నవంబర్లో ఫుల్ టైం బిజినెస్కి రావడం జరిగింది ఎందుకంటే నేనెందుకు చేయొద్దు సో మా సిస్టరే చేసినప్పుడు నేనేం చేయొద్దు అంతే కదా నాతోనే అవుతుంది నేను అప్పుడు అనుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా సో ప్రతి ఒక్కరికి వర్క్ చేసే అధికారం ఉంది సక్సెస్ అయ్యే అధికారం కూడా అందరికీ ఉంది సో నేను మా అక్క సపోర్ట్తోని సో బిజినెస్లోకి రావడం జరిగింది వచ్చినాక మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఇలాంటి బిజినెస్ చేయలేం మనకు అలవాట్లేదు మనం ఒక షాప్ చూసినాం బిజినెస్ ఇట్లా వ్యవసాయం అవన్నీ చూసి పెరిగినాం కాబట్టి సో మా అక్కని ఒక్కటే అడిగినా నేను అక్క ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏం చేయాలి నేను నీలాగా ఇప్పుడు నువ్వు 24 lakhs 4 monthsలో తీసుకున్నావు కదా నాకు ఆ 24 లక్షలు 4 నెలలు వద్దు 2 సంవత్సరాలకు వచ్చినా చాలు ఆ 2 సంవత్సరాలకు 24 లక్షలు నాకు రావాలని నేను అసలు ఏం చేయాలి అని మా సిస్టర్ని ఎప్పుడైతే నేను అడిగినో సో మా సిస్టర్ చెప్పింది ఒకటి నేను ఫస్ట్ చెప్తే నువ్వు రాలేవు చెల్లె సో నేను ఇప్పుడు 6A అయిపోయినా కాబట్టి నాకు ఒక 200+ members టీం ఉంది సో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం నేను నీకు కూడా సపోర్ట్ చేయాలంటే కష్టం అవుతుంది సో నువ్వు ఒక గోల్తో వస్తున్నావు కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ డెమో నేర్చుకోవాలి ఖచ్చితంగా డెమో నేర్చుకుంటే నువ్వు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాను మా అక్క ఎప్పుడైతే చెప్పిందో సో ఆ టైంలో నేను డెమో నేర్చుకోవడానికి సతీష్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే సార్కి యాక్సిడెంట్ అవ్వడం ఆ టైంలో సార్ ఇంట్లో ఉండడం సో ఆ విధంగా సార్ నాకు అవైలబుల్ దొరకారు కాబట్టి ఒక 15 days మా సిస్టర్తో డెమోస్కి వెళ్తూ అండ్ సార్ వాళ్ళ ఇంటికి నేను డెమో నేర్చుకున్నాను సో ఆ టైంలో నేను నేర్చుకున్నది ఓన్లీ డెమో మాత్రమే కాదు సో ఒక పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే ఎంతమంది చూడడానికి వస్తారు అంతే కదా మా కంగన్ ఫ్యామిలీలో ఏమన్నా అయితే కుప్ప రోజు చూసిపోతారు అది సూపర్ హెల్తీ ఫ్యామిలీ అన్నట్టు సో ఆ టైంలో సార్ని చూసడానికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ టైంలో సార్ మాట్లాడే విధానం కావచ్చు బిజినెస్ చెప్పే విధానం కావచ్చు డెమో నేర్పించే విధానం చాలా నేర్చుకొని అప్పుడు నేను బిజినెస్కి ఓకే మా సిస్టర్ డెమో చెప్పడం ఓకే అని నేను బిజినెస్ స్టార్ట్ చేసిన సో మా అక్క వాళ్ళ టీం చాలా సపోర్ట్ చేస్తారు నాకు వాళ్ళకు ప్రతి ఒక్క డెమోకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది సో అలా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా హలో ప్లే చేయండి హలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సో ఇక్కడ అక్కడ కాదు ప్రతి ప్లేస్లో గ్రూప్ డెమో కావచ్చు సింగిల్ డెమో కావచ్చు చాలా మెంబర్స్కి టీం అందరికీ నేను డెమోస్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ విధంగా సో థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ సో ఈ విధంగా మన టీమ్ సపోర్ట్తో నేను ఎప్పుడైతే డెమోస్ ఇచ్చుకుంటూ వెళ్ళానో సో 5A పొజిషన్కి అచీవ్ అయ్యాను సో 5A పొజిషన్ అచీవ్ అయిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి 6A అవ్వడానికి ఎందుకంటే అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక్కలమే ఉంటాం 5A అయిన తర్వాత మనతో మా 51+ members ఉంటారు సో 51+ members నా ఫ్యామిలీలోకి ఎప్పుడైతే అటాచ్ అయ్యారో వాళ్ళందరూ సపోర్ట్తో నేను తొందరగానే 6A కంప్లీట్ చేయడం జరిగింది సో 6A అవ్వటమే చాలా హ్యాపీ సో కంగన్ బిజినెస్లో వచ్చినాక చాలా మందికి ఉండే గోల్ ఏంటంటే ఫస్ట్ 4A అవ్వాలి సో ఆఫ్టర్ 4A తొందరగా 6A అచీవ్ అవ్వమంటే తీసుకొచ్చినట్టు సో 6A పొజిషన్ అనేది చాలా ఒక మెట్టెక్కినట్టే మనం ఒక సక్సెస్ అవ్వడానికి ఒక మెట్టెక్కినట్టే సో ఆ పొజిషన్ కోసం చాలా మంది కష్టపడుతున్నారు సో ఈ పొజిషన్ పోయిన తర్వాత నాకు
అర్థమైంది ఏంటి అంటే ఈ కంగంలో ఓన్లీ మనీ మాత్రమే లేదు, అస్సలు మనీ మాత్రమే కాదు, మంచి ప్రోడక్ట్ ఉంది. ఎవరికైతే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఆ ప్రోడక్ట్ వెళ్తుందో వాళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్ వస్తే నెక్స్ట్ టైం వాళ్ళని చూడడానికి వెళ్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయండి? మంచి అయినా కాబట్టి వస్తాయి. అంటే వాళ్ళ హెల్త్ బెనిఫిట్ తీసుకున్నారంటే మనకు ఎంత కొంత పుణ్యం వస్తుంది కదా. ట్రూవా? సో ఇంత మంచి ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి తీసుకెళ్లే క్రమంలో 101 మెంబర్స్ ఫ్యామిలీ నాకు అయ్యారు. సో ఇంత పొజిషన్ మంచి అమౌంట్ కూడా తీసుకున్నా, బట్ రికగ్నైజేషన్ మరి ఎక్కడైనా ఉందా? సారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నేను ఏ బిజినెస్ తప్పు పట్టట్లేదు. మనం బయట చూడండి, ఏ వృత్తిలో ఉన్నా కానీ మన పని మనదే. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అడగరు ఎట్లా నడుస్తుంది బిజినెస్, మంచిగా ఉన్నవా, లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా, అసలు ఏమైంది, నీకు ఏమైనా పేరు వచ్చిందా. నీ ఉండే షాప్ నీ ఏరియాలో తప్ప నీ పక్క గల్లి కూడా తెలియదు, నీ పేరు కూడా వినపడదు. బట్ నా పేరు చాలా మంది, ఈవెన్ బస్సులో ఎక్కితే చాలా మంది గుర్తుపట్టుకుని బస్సు ఎక్కడమే మనిషి. నేను ఇబ్బంది అవుతుంది, మరి ఏం చేయాలి అంటే సెలబ్రిటీ ఏం కాలేదు, అట్లేం ఫీల్ అవుతలేదు. నేను అడుగుతున్నారు అంటే అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అన్నట్టు. సో అంత మంచి సక్సెస్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ కంగన్న మాత్రమే ఉంది. నాకు ఓన్లీ మనీ కోసం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు లేడీస్ ఆలోచిస్తారు కదా. సో మనకు మగవాళ్ళ కంటే ఆలోచన మనకు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒప్పుకుంటారా? 10 పనులు మనం ఎక్కువ చేస్తాం, ఒప్పుకుంటారా? వాళ్ళకు ఒక పని అప్పయ్యకుండా ఒకటే పని చేస్తారు, మనం ఒకటే టైంలో 10 పనులు చేస్తాం హ్యాపీగా సక్సెస్గా. మనం ఇంట్లో ఒక రోజు లేకపోమంటే ఇల్లు తాగమం అవుతుందా? సో వాళ్ళకంటే ఎక్కువ అచీవ్మెంట్ తీసుకోవడానికి అర్హులు ఎవరు మరి? లేడీసే. సో లేడీస్ అంత అవుతుంది. మనకు ఓన్లీ నేమ్ కాదు, మా మనీ మొత్తం ఒక్కటే కాదు, వాల్యూ కూడా క్రియేట్ అవ్వాలి. సో ఆ వాల్యూ నాకు కంగంలో క్రియేట్ అయింది. ఆయన రికగ్నేషన్స్ రెస్పెక్ట్తో సహా వచ్చింది. మాది జోగపురం చెప్పాను కదా. సో నా పెళ్లి తర్వాత నాకు మమత అనే పేరు చేంజ్ అయింది. సో యాక్చువల్లీ సారీ మేడం, నాకు ఆ పేరు ఇష్టం లేదు, అస్సలే ఇష్టం లేదు. సో ఇష్టం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ చేసిన తర్వాత చాలా మంది ఏమంటారంటే మిట్టపల్లి ప్రియాంక రెడ్డి కంగన్ వాటర్ బిజినెస్ చేస్తుంది అంటున్నారు. సో అంతకుముందు ఒక సమ్ కోడలు, సమ్ వైఫ్ ఇట్లనే చెప్తారు. బట్ ఇప్పుడు నేను నా పేరు నాకు వచ్చేసింది మిట్టపల్లి ప్రియాంక రెడ్డి. 6A పొజిషన్లో ఉంది. తను మంచి ఇన్కమ్ తీసుకుంటుంది, ఈ బిజినెస్ చేసుకుంటూ చాలా సక్సెస్ అయినా నా గురించి నాకు తెలియకుంటే వాళ్ళు అప్పుడే చెప్పుకుంటున్నారు. సో అదంతా నాకు రావడానికి కంగన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎనర్జీ. సో ఇది నా రికగ్నేషన్. సో ఓన్లీ నేను వాల్యూ రెస్పెక్ట్ ఎట్లా వస్తుందని చెప్తున్నా కదా. సో ఇదంతా ప్లే వేయండి. బ్యాక్ చేస్తే సక్సెస్ అవుతాం కావచ్చు అన్న హోప్తోని ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నారు, లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అవునా? ఒప్పుకుంటారా? బట్ ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం అన్న కాన్ఫిడెంట్ మాకుంది. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ వస్తారు. సో డెమోస్ ఇస్తే 2A పొజిషన్. సో వాళ్ళ ముగ్గురితో కలిపి 3A 4A 5A ఇట్లా మాకు అచీవ్మెంట్ దగ్గరలో ఉందని మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. సో అంత సక్సెస్ అనేది దీంట్లో ఉంది. సో అట్లా నా టీమ్ సపోర్ట్తో అట్లా బిజినెస్ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్కి వచ్చిన. సో ఇది ఎక్కడ అంటే వరంగల్లో అండి. సో మంచి ఒక 2500 మంది మెంబర్స్ ముందు నాకు 6A సర్టిఫికేషన్ ఇచ్చి రికగ్నేషన్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఇస్తారండి? ఇంత మంచి రికగ్నేషన్ ఎక్కడ ఉంటుంది అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లో నా ఫోటోలు ఎంచుకోవాలంటే ఆల్బమ్ ఎన్నో వారేసిన దొరకనే దొరకదు. కానీ నా ఫోటో కూడా ఎక్కడ పెట్టిరు? హాల్ ఆఫ్ ఫేమ్గా నా పిల్లలతో పాటు నా ఫోటో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎంత ప్రౌడ్ ఉంటుంది. నా కిడ్స్ కూడా మనం సక్సెస్ అవుతున్నామంటే ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీ. సో ఇదంతా నా టీం. ఒక్కసారి మీరు ఇక్కడ టీంలో అసలు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు నా టీంలో. సో ఎందుకు లేడీసే నా టీంలో ఎందుకు చేస్తున్నారు అంటే మనం ఒకటి నమ్మినామంటే చచ్చిపోయేదాకా అది వాళ్ళు పెట్టాం. సో ఫస్ట్ మనం ఇంట్లో అన్నీ చూసుకునేది మనమే. సో మనం ఏమనుకుంటున్నామంటే వచ్చిపోయే వాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లో హస్బెండ్, మామయ్య, అత్త, అమ్మ వాళ్ళందరూ హెల్తీగా ఉంటేనే ఫస్ట్ మనకు పని తగ్గుతుంది. నిజమా కాదా? అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం మేము చాలా కష్టపడుతున్నాం. బట్ మనకేమన్నా అయితే వాళ్ళు పట్టించుకోరు. ఈ వాటర్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మన ఇంటికి వస్తుందో ఇంటిలో మాది హెల్తీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది.
అంతా హ్యాపీగా ఉంటే అందరు హ్యాపీగా ఉన్నాక మనకేంటి సూపరే కదా. సో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఒక్కసారి మనకు హెల్త్ బెనిఫిట్ వచ్చింది అంటే మనల్ని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మనం ఒక చీర కొనుక్కున్నా, ఒక ఆర్నమెంట్ కొనుక్కున్నా, మనకు నచ్చింది ఏదైనా మన ఇంటికి వస్తే 10 మందిని పిలిచి చెప్పే గుణం ఉంటుంది మనకు, అంతే కదా. మరి ఒక్కరు ఆరోగ్యం మనకు మంచిగా అయింది అంటే మనం ఎంతమందికి చెప్తాం? బై డిఫాల్ట్ చెప్తాం కదా. సో అదే అండి ఈ బిజినెస్లో, ఈ కంగన్లో ఉండే బిజినెస్ సింపుల్. వాటర్ తాగాలి, హెల్త్ బెనిఫిట్ తీసుకోవాలి. మనకు వచ్చిన హెల్త్ బెనిఫిట్ 10 మందికి మనం పంచితే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. సో అది మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు కాబట్టి నా టీంలో ఎక్కువ లేడీసే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ నాతో సపోర్ట్ చేస్తున్నందుకు, సో నా బిజినెస్ని ముందు తీసుకెళ్తున్నందుకు. మనందరం మంచి అచీవ్మెంట్ తీసుకుంటున్నాం తొందరలోనే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, ఓన్లీ వర్కేనా అంటే ఇంతకుముందు సత్యమని చెప్పారు కదా, పిచ్చోళ్ళని పిచ్చోళ్ళ ఎదుగుతున్నామని. సో ఆ పిచ్చి దాంట్లో నేను కూడా ఒకదాన్ని ఉన్నా. ఈ పిచ్చోళ్ళందరితో వెళ్ళిపోయిన వైజాగ్ నేను కూడా. సో 1 వీక్ ట్రిప్ అన్నట్టు. సో చాలా ఎంజాయ్ చేసాం, అది కూడా కంగన్ ఫ్యామిలీతోనే. సో థ్యాంక్ యూ సో మచ్ కంగన్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క బావ. సో అక్క బావ అంటే ఎప్పుడు తక్కువ, అమ్మ నాన్ననే అంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు వచ్చింది, ఇచ్చిండు. సేమ్ ఎట్లా సక్సెస్ అవ్వాలి, ఏం చేసి సక్సెస్ అని వాళ్ళు చెప్పిన నేను చేసుకుంటూ వెళ్ళినా కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. సో మా అక్క బావ ఫర్ ఎగ్జాంపుల్ ముంగట కుక్క అంటే కుక్కనే అంట, నక్కనే నక్కనే అంట. నేను అది కాదు అని అసలేను. సో అట్లా చెప్పుకుంటూ వాళ్ళు చెప్పిన నేను చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్తో నేను ఇక్కడ నిలబడగలిగినాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాబాసతి స్టడీ అన్నయ్య. నేను మాట్లాడడానికైనా డెమో చెప్పడానికైనా 100% కారణంతోనే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య రమేష్ సార్. సో థ్యాంక్ యూ బిగ్ గాడ్. సో సార్ సపోర్ట్తో మేము అందరం బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఎలా చేయాలి, ఈవెంట్స్ ఎలా నడిపించాలి అని. సో తనే మాకు ఎగ్జాంపుల్. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ లీడర్స్ మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇదంతా నా టీం అండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ మై టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్. అయ్యో ఇప్పుడు లేకుండా ఇంకొంచెం ఉంది. ఇది నా పిల్లలు. అసలు నేను ఇంట్లో ఎక్కువ ఉండను తెలుసా. మార్నింగ్ వంట చేసిపోతే మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తామో తెలియదు. సో అట్లా నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఇదంతా చదవండి మీరు. నిజంగా ప్రీవియస్ మనం ఏ లైఫ్ లీడ్ చేస్తామో మనకు తెలియదు. మనం ఇక్కడికి వచ్చినామంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అన్నీ మర్చిపోయి మనం ఇక్కడికి వస్తాం. ఇదంతా మార్చుకునే అవకాశం మన కంగన్లో ఉంది. నిజంగా మన లైఫ్ మర్చుకోవడానికి మంచి అవకాశం అండి కంగన్. అండ్ కంగన్ తీసుకుంటే కంపల్సరీ ఫిజికల్ హెల్త్ వస్తుంది, దాన్ని బట్టి మెంటల్గా హెల్త్ తీసుకుంటాం, అండ్ ఫినాన్షియల్ హెల్త్ కంపల్సరీ తీసుకుంటాం. సో నాకున్న అల్టిమేట్ గోల్ ఏంటంటే డాష్ ఖచ్చితంగా వెళ్తాను. రేపు నా బిడ్డకు పట్నం ఇస్తానో ఏమో నాకు తెలియదు కానీ ఐటీ మాత్రం కంపల్సరీ ఇస్తాను. ప్రతి నెల 3 రూపాయలు దానికి పడ్డాయి అంటే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా నా అల్లుడైనా కానీ నా బిడ్డని చాలా జాగ్రత్తగా గాజు బొమ్మ లెక్క చూసుకుంటాడు, అంతే కదా. మనకు కావాల్సింది ఏంటి, పిల్లలు మంచిగా ఉండాలి. సో అది కంపల్సరీ నా చేతిలో ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను సక్సెస్ తీసుకునే పోతాను. రేపు మనకు మన అమ్మ నాన్నకు ఆపర్చునిటీ లేక వాళ్ళు కష్టపడరు ఇప్పటి వరకు. బట్ మనందరికీ ఉంది కదా అవకాశం, ఎందుకు చూస్ చేసుకోకూడదు, అంతే కదా. సో మంచి హెల్త్ బెనిఫిట్ వస్తుంది, మంచి రికగ్నేషన్ వస్తుంది, వాల్యూ. మన అందరికి కావాల్సింది మనీతో పాటు అన్నీ వస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ 99.9 ప్రాబ్లమ్స్ మనీతో సాల్వ్ అయిపోతాయి. అది నేను బిలీవ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.